హైడ్రాలు బుల్డోజర్లు పేదోళ్ల ఇండ్లపైకేనా? చెరువుల్లో ఇండ్లు ఫామ్ హౌజులున్న పెద్దోళ్ల ఇంటికి వెళ్ళవా? కేటీఆర్ అండగా ఉంటామని రాజేంద్ర నగర్ హనుమాన్ నగర్ వాసులకు భరోసా. ఆయనే అడుగుతున్నాడు, నా ఫామ్ హౌస్ వీళ్ళకి ఎందుకు వస్తలేదా హైడ్రా బుల్డోజర్ అని. ఏమయ్యా రేవంత్ రెడ్డి, ఆయనే అడుగుతుంది కదా, నాది ఊల్సవయ్యా బాబు, బుల్కాపూర్ నాలాని కబ్జా పెట్టి నేను కట్టిన, నా ఇంటి దగ్గరికి వస్తేవి సర్వే చేసుకుంటే అవతల పడితే ఇంతవరకు గుల్లగొట్టవైతివి అని కేటీఆరే రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడు. సరే నేను ఒక్కందే ఉంటాను, నేను ఒక్కంది కూడా లేదు. ఆ పక్కనే పొంగులెట్టిది ఉన్నది, ఆ పక్కనే సబితా ఇంద్రారెడ్డిది ఉన్నది, ఆ పక్కనే కేవీపీది ఉన్నది, ఆ పక్కనే హరీష్ రావుది ఉన్నది, ఆ పక్కనే ఇంకొక ఆయన ఉన్నది, ఇంకొక ఆయన ఉన్నది, ఇంకొక ఆయన ఉన్నది. ఈయనది ఆయనదని కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ పార్టీ ఉంది లేదాడ, అందరి ఉన్నాయి. అందరి ఫామ్ హౌస్లు అదే గండిపేట హిమాయత్ సాగర్ చుట్టూ మొత్తం దారుణాతి దారుణంగా మొత్తం కబ్జా చేసి కట్టేసిరు. మరి వాటి జోలికి ఎందుకు పోతలేవు అని అడుగుతున్నాడు ఆయనే. మరి ఆయన అడిగినప్పుడు నువ్వు ఆయన మరి ఎందుకు పోతలేవు? హైడ్రాలు బుల్డోజర్లు పేదోళ్ల ఇండ్లపైకే వస్తాయా, పెద్దోళ్ల ఇండ్లపైకి వెళ్ళవా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఉంది, పేదోళ్లకు కొత్త ఇండ్లు కట్టించి ఇవ్వడానికి కానీ కూల్చడానికి కాదు. ఆదివారం రాజేంద్ర నగర్ హనుమాన్ నగర్లో ఆయన పర్యటించినట. ఇక్కడ 350కి పైగా ఇండ్ల నివాసితులను ఖాళీ చేయించేందుకు సర్కార్ సమాయత్తమవుతున్న నేపథ్యంలో వారితో సమావేశమైనట. బీఆర్ఎస్ ఎప్పుడు పేదల పక్షమే అంటూ భరోసా కల్పించారు. హైడ్రాలు బుల్డోజర్లు దుర్గం చెరువు తలాబ్లో ఇండ్లు కట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇంటికి వెళ్ళవా? రేవంత్ తన గ్రామంలో కట్టుకున్న రెడ్డికుంట ఇంటికి వెళ్ళవా? అంతెందుకు హిమాయత్ సాగర్ జలాశయంలో ఫామ్ హౌస్లు ఇండ్లు కట్టుకున్న మంత్రులు వివేక్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్లపైకి వెళ్ళవా అని ప్రశ్నించారు. మరి నీది కూడా ఉంది కదా, నీది కూడా, మరి నీ పేరు ఎందుకో చెప్పవు? వాళ్ళవి ఉన్నాయి, నీ ఉన్నాయి. నువ్వు ఎవరైతే సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ కోసం ప్రచారానికి పోయినావో వాళ్ళవి కూడా ఉన్నాయి. పొంగులేటిది ఇటు పక్కన పొంగులేటిది ఉంటుంది, మధ్యలో ఆయన ఎవరితో సంధ్యా శ్రీధర్ ఒక ఆయన ఉంటుంది ల్యాండ్, దాన్ని ఆనుకొని సబితా ఇంద్రారెడ్డి చిన్న కొడుకుతో ఎవరిదో ఉంటుంది. ఆడ చూపిస్తే కదా మేము లాస్ట్ టైం పోయినప్పుడే, మీ అందరి ఉన్నాయి, వాళ్ళవి ఉన్నాయి, మీ ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవిని గుంపు మేస్త్రి పదవితో పోల్చుకున్న రేవంత్ రెడ్డికి గుంపు మేస్త్రి ఇండ్లను కడతాడు కానీ కూల్చడు అన్న సంగతి తెలియదా అని ఎద్దేవా చేశారు. ఇట్లా ఆయన మాట్లాడుకుంటూ వచ్చినట్టు ఇక భూముల గురించి, ఇక భూముల గురించి కేటీఆర్ మాట్లాడాలి, రేవంత్ రెడ్డి మాట్లాడాలి. ఇక ఎవరు మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళకే అర్హత ఉంది, వాళ్ళకి మాత్రమే అర్హత ఉన్నది. మొత్తం 25 లక్షల ఎకరాలను చెరబట్టిన దుర్మార్గులు 10 సంవత్సరాల కాలంలో దాన్ని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డితో ఇక్కడ మోడీతో అక్కడ కాంప్రమైజ్ అయ్యి ఈ ముగ్గురు కలిసి మొత్తం తెలంగాణని నాశనం చేసి పడేసినారు. మళ్ళీ మీరు పొద్దున లేస్తే మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్ర పురోగతిలో మీ కృషి అభినందనీయమాట. ఏవిఆర్ ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కేకు జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర పురోగతిలో ఆయనకేం పాత్ర ఉంది? ఆయన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండా? అది అయిపోయిన తర్వాత 10 ఏళ్ళ కేసీఆర్ గవర్నమెంట్ మీద ఏమైనా యుద్ధం చేసిండా? ఏమైనా కొట్లాడిండా? ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా మీ పరిపాలన మీద ఏమన్నా వ్యతిరేకంగానో లేకపోతే మీరు చేస్తున్న తప్పుల మీద ఏమైనా వార్తలు రాసిండా? ఏంది ఆయన చేసినది? ఆయనకు బర్త్డే విషెస్, జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి అయిపోయా. తెలంగాణ పురోగతిలో మీ కృషి అభినందన ఏమైంది? 7 ఉన్నాయి, మింగకపోతే చాలు. ఇంకా భయంకరంగా చెప్పాలంటే వాళ్ళు చేసే కుట్రలు మామూలుగా తెలంగాణ విషయంలో అసలు వీళ్ళేం తెలంగాణ కోసం పనిచేస్తలేరు కదా. ఇక్కడ మీడియా సంస్థలు పెట్టుకొని ఎట్లా తెలంగాణ మీద రాజకీయ పెత్తనం చేయాలి, ఇక్కడ ఉన్న వనరులు దోపిడీ చేయాలని దోపిడీ వర్గాలకి అండగా నిలబడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజల కోసమేం ఆ పేపర్ కానీ వీలుగా నిలబడట్లే.